హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సనాతన భక్తి ఛానల్. ఈరోజు బ్రహ్మచారిణి అంటే దుర్గాదేవి అవతారాల్లో రెండవ అవతారం గురించి వివరించబోతున్నా. సో ఆ విశేషాలు తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. బ్రహ్మచారిణి దుర్గాదేవి అవతారాల్లో రెండవ అవతారం. గురువు వద్ద బ్రహ్మచర్యాశ్రమంలో తోటి విద్యానులతో ఉండే అమ్మవారి అవతారం ఇది. నవదుర్గల్లో రెండవ అవతారమైన బ్రహ్మచారిని దుర్గాదేవి నవరాత్రుల్లో రెండవ రోజు పూజిస్తారు. తెల్లని చీర దాల్చి కుడి చేతిలో జపమాల కమండలం, ఎడమ చేతిలో కలశం ధరించి ఉంటుంది బ్రహ్మచారిణీ దేవి. బ్రహ్మ అంటే అన్నీ తెలిసిన అని అర్థం. చారిణి అంటే ఒక పనిలో నిమగ్నమవ్వడం లేక ఒక దానిని అనుసరించడం వంటి అర్థాలు వస్తాయి. మొత్తంగా బ్రహ్మచారిణి అంటే బ్రహ్మచర్యంలో ఉన్నది అని అర్థం. ముఖ్యంగా వేదాధ్యయనం చేసే వివాహం కాని విద్యార్థిని అనే అర్థం వచ్చేలా. పురాణాల ప్రకారం పార్వతీదేవి శివుడిని వివాహం చేసుకోవాలని కోరుకుంది. ఆమె తల్లిదండ్రులైన మేనక, హిమవంతులు అది చాలా బలమైన కోరిక అని చెప్పినా ఆమె పట్టుదలతో శివుని కోసం 5000 ఏళ్ళు తపస్సు చేసింది. తారకాసురుడు అనే రాక్షసుడు శివ సంతానం చేతిలో తప్ప చనిపోకుండా వరం పొందాడు. సతీదేవి యోగంలో ఉన్న శివుడు తిరిగి వివాహం చేసుకోడని, ఆయనకు సంతానం కలిగే అవకాశం లేదు కాబట్టి ఆ రాక్షసుడు ఆ వరం కోరుకున్నాడు. కానీ భవానీ పార్వతీదేవిగా జన్మెత్తి శివుని కోసం తపస్సు చేస్తుందని ముందే తెలిసిన దేవతలు పార్వతీదేవిపై శివుడికి ప్రేమ కలిగేలా చేయమని మన్మధుడిని కోరతారు. శివునిపై పూలబాణం వేసిన మన్మధుడి దగ్ధం చేస్తాడు శివుడు. నిరాశ చెందని పార్వతి శివునిలాగానే ఉండేందుకు బ్రహ్మచారిణి అయి తపస్సు చేస్తూ ఉంటుంది. అలా బ్రహ్మచారిణి అవతారంలో ఘోర తపస్సు చేస్తుంది అమ్మవారు. ఈ విధంగా సన్యాసి అయి తిరుగుతూ తనకు సేవ చేస్తున్న పార్వతి పట్ల అనురాగం పెంచుకుంటాడు శివుడు. కానీ సతీదేవి తప్ప ఇంకెవరూ తన భార్య కాలేరని భావించిన శివుడు తన గురించి తానే పార్వతీదేవికి తప్పుగా చెప్తాడు. తాను దొంగ సన్యాసిని అంటూ స్వనింద చేసుకుంటాడు. కానీ పార్వతీదేవి ఆ మాటలను నమ్మకుండా తన తపస్సును తీవ్రతరం చేస్తుంది. చివరికి శివుని పట్టుదలపై పార్వతి ప్రేమే గెలవడంతో ఆమెను వివాహం చేసుకోవడానికి అంగీకరిస్తాడు. ఇది ఈనాటి వీడియో. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మీరు చేయాల్సిందల్లా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకుని పెట్టుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై సనాతన ధర్మం.